భూమికి నాభిస్థానంగా ఉన్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 1 వరకు కొనసాగనున్నాయి. భక్తులు వేకువజామునే పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలను ఆచరించి క్యూ లైన్లో బారులు తీరి స్వామి అమ్మవార్లను దర్శిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం నందివాహన సేవ అనంతరం రాత్రి 11 గంటలకు మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం సమయంలో పాగా అలంకరణ చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. శ్రీశైలం నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది. ముఖ్యంగా 19న 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు విశేష పూజలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అదే రోజు సాయంత్రం సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజ పట ఆవిష్కరణను నిర్వహించి శాస్త్రోక్తంగా ఈ పూజలు నిర్వహించారు. ప్రతిరోజు వివిధ వాహన సేవలతో పాటు ఎంతో అంగరంగ వైభవంగా భక్తులకు కనువిందు చేసే విధంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఈ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరి ఇక్కడ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళని సన్నిధించేందుకు ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు శ్రీశైలాన్ని చేరుకొని శ్రీశైల మల్లన్న అనుగ్రహం పొందేందుకు ఉదయం నుంచి వేకువజాము నుంచే పాతాళగంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి క్యూ లైన్లలో బారులు తీరి సుమారు ఇప్పుడు ఉచిత క్యూ లైన్లు 500 క్యూ లైన్ సంబంధించి ఈ యొక్క క్యూ లైన్లో బారులు తీరి రాత్రి నుంచి ఇప్పటి వరకు పడిగాల్పు కారుతున్నా కూడా ఇంకా క్యూ లైన్ల పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే మనం ఇందాక చూసాం ఉచిత క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు ఇక్కడ చేరుకొని చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ రంగరించి ఇక్కడ తాడుతోనూ అలాగే కట్టడి చేసినప్పటికీ ఈ యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా మల్లన్నను దర్శించాలంటే ముఖ్యంగా ఇక్కడ 12 గంటల సమయం పైన పడుతుంది. రాత్రి 12 గంటలకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 6 గంటల వరకు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే అదే స్థాయిలో శ్రీశైల దేవస్థానం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా క్యూ లైన్లలో అల్పాహారము పాలు అదేవిధంగా నీరును కూడా సప్లై చేస్తుంది. అదే కాకుండా దాతలు కూడాను పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వెంకటాపురం నుంచి మన శ్రీశైలం రావాలంటే 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ యొక్క దూరంలో ఎన్నో కాలినడకన ఎన్నో అరణ్య మార్గంలో నడుస్తూ కైలాస ద్వారము హటకేశ్వరము శ్రీశైలానికి చేరుకొని శ్రీశైల భ్రమరమ్మ సన్నిధికి చేరుకొని ఈ యొక్క కృష్ణానది వద్ద పుణ్యస్థానాలను ఆచరించి ఈ యొక్క భ్రమరమ్మ మల్లికార్జున అనుగ్రహం పొందేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ శ్రీశైల భక్తులకు చేరుకున్నారు. ముఖ్యంగా శివస్వాములు కూడా ఈసారి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారికి సపరేట్గా చంద్రవతి కళ్యాణ మండపంలో వాళ్ళకి దర్శన ఏర్పాట్లను ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ఇరుముడిని సమర్పించేందుకు కూడాను ఇక్కడ ఇరుముడి ధారణకు చేసుకునేందుకు కూడాను ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముందే చూస్తాం పాతాళగంగ వద్ద శివదీక్ష శిబిరాల వద్ద అక్కడ ప్రత్యేకంగా గుండం ఏర్పాటు చేసి ఈ యొక్క మాల ఈ యొక్క ఇరుముడిని అక్కడ సమర్పించుకొని భ్రమరమ్మ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగము పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఇక్కడ మంత్రులను ఏర్పాటు చేసి ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే ఇక స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అలాగే ఇక్కడ గవర్నర్ కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలను చేసే విధంగా శ్రీశైల దేవస్థాన యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అధికారులను ముమ్మరం చేశారు. జిల్లా స్థాయి అదేవిధంగా ఇక్కడ ప్రకాశము అలాగే తెలంగాణ జిల్లా నాగర్ కర్నూలు సంబంధించి కూడా అధికారులు కూడా సన్నద్ధమయ్యి ఇక్కడ విధులను భక్తులకు నిర్వహించేందుకు ఎంతో పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు కూడా ఇక్కడ ప్రత్యేక విధులను ఏర్పాటు చేసి ఇలాగ పోలీసు అలాగే వివిధ శాఖలను కూడా సన్నద్ధం చేశారు. ముఖ్యంగా ఇక్కడ త్రాగునీరు అలాగే మరుగుదొడ్లు అలాగే వసతి సదుపాయాలను కూడా పెద్ద ఎత్తున చేశారు. శామియానాలు అలాగే ఈ శ్రీశైల క్షేత్రాన్ని కూడా ఎంతో సుందరంగా
రంగురంగు విద్యుత్ దీపాలతో ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకు లోపల జరుగుతున్న ఆ యొక్క పూజలు కానీ ఆయన వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లకు కూడాను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. మనం చూడొచ్చు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రవచన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్న తర్వాత సాయంత్రం ముఖ్యంగా ఈ యొక్క పాక అలంకరణ అనేది చాలా ప్రముఖమైన ఘట్టము. ఈ యొక్క పాలాంకరణకు ఏకాదశ రుద్రాభిషేకాన్ని మహాన్యాసక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించేప్పుడు ఈ యొక్క 10 గంటల నుంచి ఈ యొక్క పాక అలంకరణ చేస్తారు. ముఖ్యంగా పాక అలంకరణ అంటే ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనం కళ్యాణం చేసేటప్పుడు పెళ్లి కొడుకుకి మనం ఏ రకంగా అయితే పాక మనం అలంకరిస్తామో అలాగే మల్లనకు కూడా గర్భాలయ పైన శిఖరం ఉంచి అలాగే దాని ఎదురుగా ఉన్న నవనందులను కలుపుతూ ఈ యొక్క సంవత్సరం పాది గజం పాటు 365 రోజులకు 365 గజాలు మొత్తం చొప్పున ఈ యొక్క పాకను అల్లుతారు. ఆ వస్త్రాన్ని ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల వాస్తవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క వంశస్థులు ఈ యొక్క పాకను ఆ యొక్క పట్టు వస్త్రాన్ని నేస్తారు. ఆ స్వయంగా నేసిన ఈ యొక్క పట్టు వస్త్రాన్ని ఈ పాక అలంకరణగా చేస్తారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు 12 గంటలకు కళ్యాణ మహోత్సవము నిర్వహిస్తారు. అంటే కళ్యాణ మహోత్సవం అంటే శివపార్వతులకు కళ్యాణం చేసేది అసలైన ఘట్టం. ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించేందుకు కానీ పాదలంగా ఈ పాక అలంకరణ చూసేందుకు కానీ లక్షలాది భక్తులు ఇక్కడ చేరుకుంటారు. లోపలికి సుమారు 3,000 మంది 4,000 మంది వరకు కూడా ఎంటర్ ఉంటుంది. కానీ లేని వాళ్ళకి ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఈ యొక్క వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తారు. ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తల వచ్చిన పరిస్థితిలో ఈ యొక్క బ్రహ్మ మల్లికార్జున వాళ్ళకి ఆశీస్సులు అనుగ్రహాలు పొందేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ యొక్క పోలీసులు సైతం ఎంతో ఇబ్బంది పరిచిన పరిస్థితులు ఉంది. ఏదైనా బ్రహ్మ మల్లికార్జున స్వామి అనుగ్రహం పొందేందుకు ప్రతి ఒక్కరు భక్తుడు ఆశించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.